హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇప్పుడు మంచి రెసిపీ చూపిస్తున్నాను మీకు. జ్యూస్ అనమాట, సమ్మర్ జ్యూసులు చూపిస్తున్నాను కదా. ఎండాకాలము ఇంటికి రాగానే ఎండ నుంచి ఎలా ఉపశమనం పొందాలి, ఎలా రిలాక్స్ అవ్వాలనేది చిన్నప్పుడు మేము అంటే 45 50 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా 50 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మా నాన్నగారు ఒక చిన్న చిట్కా అనమాట. పెద్దవాళ్ళ కాలంలో తక్కువ ఖర్చుతోటి ఎండ నుంచి ఉపశమనం పొందేవాళ్ళు. అంటే అప్పుడు రోజులు అలాగే ఉండేవి. ఇప్పుడులాగా జ్యూసులు, రకరకాల జ్యూసులు తాగుతూ ఉంటాం. డబ్బులు ఇప్పుడు ఇలా ఉన్నాయన్నమాట. అప్పుడు మనీ తక్కువ కాబట్టి, కానీ పెద్దవాళ్ళు చాలా ఆలోచించి మంచి మంచి చిట్కాలతోటి ఎండ నుంచి మంచి ఎండల నుంచి ఇంటికి వచ్చామనుకోండి, ఆ ఎండబెట్ట ఎలా తట్టుకోవాలనేది మా నాన్నగారు ఒక మంచి చిట్కా చేసేవాళ్ళు అనమాట. ఆ చిట్కా అందరికీ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నా నేను. తెలిసిండొచ్చు అందరికీ, కానీ నేను గుర్తు చేస్తున్నాను అనమాట మీకు అందరికీ కూడా. మన ఛానల్లో, గృహలక్ష్మి ఛానల్లో మదర్ ఛానల్ కాబట్టి ఇంకొకసారి గుర్తు చేస్తూ, మా నాన్నగారు ఎండలో పడి వచ్చేవాళ్ళు ఇంటికి. మేము కూడా ఎండలో ఆడుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పుడు ఒక రూపాయి, ₹2 ఇచ్చేవాళ్ళు మాకు. ఇచ్చి నిమ్మకాయలు తెమ్మనేవాళ్ళు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నిమ్మకాయలు తీసుకొచ్చేవాళ్ళం. అదే పండగ మాకు అప్పుడు. నిమ్మకాయ తీసుకొస్తే ఇంకా అమ్మ చల్లటి కుండ, చూసారు కదా, కుండలో నీళ్ళు తీసుకునేదమ్మ. మీకు ఇప్పుడు ఆ నిమ్మకాయ నీళ్ళు చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి, అందరము డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారా ఈ రోజుల్లో కూడా, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, పేదవాళ్ళు కూడా. అందరూ ఒకే రకంగా ఉండరు కదా. సో వాళ్ళకైనా కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. చూడండి ఎలా కలుపుతాననేది. నిమ్మకాయ నీళ్ళు, అప్పుడు నిమ్మకాయ నీళ్ళు కలుపుతుందంటే మా అమ్మ మాకు పండగ రోజు ఇక రూపాయి ఇప్పించుకొని మా నాన్నతోటి, మా నాన్నగారితోటి నిమ్మకాయలు తెచ్చేవాళ్ళం. సో ఇప్పుడు పొద్దున్నే మా నాన్నగారు నాకు గుర్తుకొస్తున్నారు. సో ఈ 2 గ్లాసుల నీళ్ళు అండి, 2 గ్లాసుల నీళ్ళు పోసాను ఇందులో. ఒక లెమన్ అయితే తీసుకున్నాను, ఒక లెమన్. ఈ లెమన్ వచ్చేసి ₹7. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హైదరాబాద్లో ₹7 అనమాట. సో దీన్ని కట్ చేసి, ఆల్రెడీ కడిగే ఉంది, నిమ్మకాయ కడిగేసాను. దీన్ని కట్ చేసి ఇలాగా పిండాలి. చాలా తక్కువ ఖర్చు కదా. ఇప్పుడు కూల్ డ్రింక్ కానీ జ్యూస్ కానీ తాగాలంటే హైదరాబాద్లో ₹80 ₹90 ఉంటుంది. ఇంకా మంచిగా పెద్ద పెద్ద ఆఫీసులో, సాఫ్ట్వేర్ ఆఫీసులో అట్లా అయితే 150 ఉంటుంది. సంపాదన తగ్గట్టు జ్యూస్లు అమ్ముతూ ఉంటారు. మామూలుగా బయట అయితే ₹60-70 జ్యూస్ బండి దగ్గర అమ్ముతూ ఉంటారు. కానీ ₹60-70 పెట్టి ఇంటిల్లిపాది జ్యూస్ తాగలమా? లేదు కదా. సో ఇదైతే మనకు ₹7 పెట్టి తీసుకున్నాం అనుకోండి, ఒక నిమ్మకాయ, ఒక 3 కన్నా వస్తుంది జ్యూస్ అనమాట. నేనైతే కొంచెం ఎండకి వెళ్తున్నాను కాబట్టి డ్యూటీకి ఎక్కువ పిండుకున్నాను. సో ఒక 2 నిమ్మకాయలు అయితే ఇంటిల్లిపాది మనము జ్యూస్ చేసుకుని తాగేస్తే తక్కువ ఖర్చుతోటి మనకు ఎండ నుంచి ఉపశమనం మనం పొందొచ్చు అన్నమాట. సో పెడతాను. అన్ని డబ్బాలు వచ్చి మధ్యన పేర్లు రాయడం మర్చిపోయి, పేర్లు రాసుకుంటూ ఉంటానండి. సో ఇప్పుడు మనము పంచదార, ఎంత స్వీట్ తాగగలిగితే అంత పంచదార మనము వేసుకోవాలన్నమాట. ఎంత స్వీట్ తాగగలిగితే అంత. నేనైతే ఒక 3 స్పూన్లు షుగర్ వేసాను. ఆ షుగర్కి తగ్గట్టు కొంచెం, అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, అంతే. ఇంకా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా పంచదార కరిగేలాగా
కలుపుకోవాలి. ఎంతో తక్కువ ఖర్చుతోటి మనకు ఎండ నుంచి ఉపశమనం పొందటానికి నిమ్మకాయ నీళ్ళు, జ్యూసులు గీసులు అవన్నీ మాకు తెలియదు, అప్పుడు నిమ్మకాయ నీళ్ళు అనేవాళ్ళం. చూసారు కదా, ఇలా పేదల పాలిట పెన్నిది నిమ్మకాయ నీళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తాగండి. గుర్తు చేస్తున్నాను మీ అందరికీ మా చిన్ననాటి జ్ఞాపకాలు. ఇలాగే మంచి మంచి జ్యూసులు తక్కువ ఖర్చుతోటి కూడా చూపిస్తాను నేను. ఎక్కువ ఖర్చుతో పెట్టి కూడా అది కూడా ఆ జ్యూసులు కూడా చేసుకుందాము ఈ రోజుల్లో. సో ఇది మీకు కానీ నచ్చినట్లయితే ఈ జ్యూసు తక్కువ ఖర్చుతో చేశాను కాబట్టి ఆరోగ్యం కూడా 100కి 100 రెట్లు మనం ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు. వెంటనే రిలాక్స్ అవుతాము, నీరసం తగ్గుతుంది, ఇంకా ఎలాంటి సీజనల్ ఫీవర్స్ రావన్నమాట. నచ్చితే కన్నా ఒక లైక్ ఇచ్చి నాకు కామెంట్లో చెప్పండి. చిన్ననాటి జ్యూసు నేను మీకు గుర్తు చేస్తున్నందుకు. ఇలాగే మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. మీ కల్పన, మీ గృహలక్ష్మి కల్పన. అందరూ కూడా లక్ష్మీదేవులే, ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా ఉంచుతారని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.